పాటించాలని మనకు ఆదేశిస్తున్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గ్రంథరా శ్రీమద్ భాగవతం. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, స్పెషల్ గా చైతన్య మహాప్రభు, కృష్ణ భగవానుడు చెప్పాడు, చైతన్య మహాప్రభు చెప్పాడు, భాగవతంలో శుకదేవ గోస్వామి చెప్పారు. భాగవతంలో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ ఏదైతే మృత్యు సంసార సాగరాన్ని దాటడానికి కేవలం 7 రోజుల సమయం వస్తుంది, 7 రోజుల్లో ఈ మృత్యు సంసార సాగరాన్ని ఎలా దాటాలి అనేది మనం అదే ఇప్పుడు శ్రవణం చేస్తున్నాము. రోజు భాగవత శ్రవణము. భాగవతము 7 రోజులు 7 పగళ్ళు శ్రవణం చేయగానే ఇమ్మీడియట్ గా మృత్యు సంసార సాగరాన్ని దాటేసి వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతాడు. అదేవిధంగా మనం ఎంతో మంది భక్తుల్ని కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాలను పాటించినటువంటి హరిదాస్ ఠాకూర్ పుట్టింది ముస్లిం ఫ్యామిలీలో, ఆయన పాటించింది శ్రీ చైతన్య మహాప్రభుని. ఆయన నిత్యము నిరంతరము 3 లక్షల నామాలు చేయడం వల్ల ఆయన అట్ ది ఎండ్ లైఫ్, అంటే ఈ శరీరాన్ని వదిలే సమయము, అంటే మృత్యు సంసార సాగరాన్ని దాటడానికి ఆయన అద్భుతంగా ప్రిపేర్ అయ్యాడు. దాటే సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దగ్గరుండి దాటించడం జరిగింది. మన శాస్త్రాల్లో ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు. భగవంతుడు ఎలా దాటిస్తాడు అనేది అది మనందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది. దానికి మనం ఇంతకు ముందు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ జస్ట్ 100 years బిఫోర్, 100 good years అయి ఉండదు, మేబీ 60-70 years ఆ లీల వారి శిష్యుడైనటువంటి బెంగాల్లో భక్తుడు దీక్ష తీసుకున్నాడు. ఎవరి దగ్గర? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర. బ్రహ్మచారిగా గురువు గారిని సేవిస్తూ, గురువు గారి మందిర్లో సేవ చేస్తారు. గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో సాంగత్యం చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనం నొక్కి చెప్తున్నాము, సాంగత్యం అంటే దాని మీద ఫుల్ ఫోకస్ చేయట్లేదు మనందరం. అంటే అక్కడ గురువు గారి సాంగత్యం, భక్తుల సాంగత్యము, తర్వాత మందిరము వైకుంఠము సేమ్. మందిరం నుంచి బయటకు వచ్చి భార్య సాంగత్యం, పిల్లల సాంగత్యం తీసుకున్నాడు. భౌతికంలో ఇక పని చేయాలా, భార్యని పిల్లల్ని పోషించడం, పని చేయాలా, దాంట్లో అన్ని చెడు అలవాట్లు, అన్ని అలవాట్లు అయిపోయి ఇంకా భక్తి అనేది 0 స్టేజ్కి వస్తుంది. అప్పుడు ఆయన మృత్యుని ఫేస్ చేసినప్పుడు, ఎందుకంటే అన్ని పాపాలు చెడు అలవాట్లు ఉన్నాయి కాబట్టి నేచురల్ గా నరకానికి వెళ్తాడు. కానీ ఆయన దగ్గర గురువుని, ఆధ్యాత్మిక ఆచార్యుని సేవించాడు కాబట్టి చిత్రగుప్తుడి దగ్గర ఆయనకు చాలా పాపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గురువు ఆదేశం చాలా ఇంపార్టెంట్. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా ఈయన పాపాలకు మాత్రం చాలా ఘోరమైన నరకయాతన పాటించాలి, కానీ బ్రహ్మచారి లైఫ్. ఈరోజు మార్నింగ్ కూడా అదే వచ్చింది. ఆయన పెళ్లికి ముందు బ్రహ్మచారి లైఫ్ ఏదైతే ఉందో అక్కడ చాలా నిష్టగా గురువుని చాలా సేవించాడు, గురువు ఆదేశాలను పాటించాడు. మరి ఏం చేయమంటారు అంటే, ఆ యమధర్మరాజు కూడా ఆ ఆత్మను అడుగుతాడు, ఏమయ్యా నీకు ఇష్టమైన వాళ్ళని, నీకు ఇంకా పనిష్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము, గుర్తు చేసుకోవాలి. ఆయనకి ఈవెన్ భగవంతుడు గుర్తు రాలేదంట, తన యొక్క గురువు గారు గుర్తొచ్చారంట.
జై ప్రభుపాద్, జై ప్రభుపాద్, ప్రభుపాద్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూడా ప్రభుపాద అంటారు. ప్రభుపాదని గుర్తు చేయగానే ఇమ్మీడియట్ గా గోలోకంలో ఉండేటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన యొక్క శిష్యులని సేవ్ చేయడానికి నరకలోకానికి వెళ్తాడు. ఇది నిజంగా జరిగిన లీల చెప్పేది. నరకలోకంలో యమధర్మరాజు ముందు ప్రత్యక్షం అవ్వగానే యమధర్మరాజు అంత శుద్ధ భక్తుడు గోలోకం నుంచి వచ్చాడు కాబట్టి చాలా ఆనందపడతాడు. ఈయనకు పనిష్మెంట్ ఏదో మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసి. నిన్న కూడా మనము రాధారాణి లీలలో కూడా సత్యవతి చాలా పతిత స్త్రీ, ఆమె చెయ్యనటువంటి పాపాలు లేవు. సో ఆమె నరకానికి వెళ్తా ఉంటే ఆమెను ఎవరు రక్షిస్తారు? భగవంతుడి యొక్క పార్షదులు శంఖ చక్ర గద వీళ్ళు రక్షిస్తారు. సో గోలోకానికి తీసుకెళ్తారు. అట్లనే గురువు గారు ఆయనకు ఆదేశం ఇస్తారు. గురువు గారి పాదాల మీద పడి అశ్రుధారలతో ఆయన వేడుకుంటాడు, స్వామి నన్ను మన్నించండి, ఇలా జరిగింది, మీరున్నప్పుడు నేను నిష్టగా ఉన్నాను, టెంపుల్లో ఉన్నాను, సేవ చేశాను, మీ సాంగత్యం వెళ్ళిపోయింది, తర్వాత నేను భక్తుల సాంగత్యానికి దూరం అయ్యాను, మాయ సాంగత్యానికి దగ్గరయ్యాను. మాయ భార్య మాయ కాదు. సో కానీ ఆ భార్యని గుడికి తీసుకురాలేదు, పిల్లల్ని గుడికి తీసుకురాలేదు, ట్రైన్ చేయలేడు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేదు కాబట్టి మాయ అనే వాళ్ళు భౌతిక భోగాల పట్ల సమయం ఎక్కువ కేటాయించారు. అది నాదే మిస్టేక్. నేను కూడా అంతే. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా భోగాల కొరకు నేను కూడా చాలా కష్టపడ్డాను. వాళ్లకు భోగాలు ఇవ్వడంలో నేను కూడా పతితునయ్యాను. అప్పుడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఇప్పుడు రియలైజ్ అయ్యావు కాబట్టి ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళి నీ శవాన్ని కాల్చేస్తున్నారు. ఒక్కసారి శవం కాల్చేస్తే నువ్వేం చేయలేదు ఇక. కాబట్టి ఆ శవంలోకి మళ్ళీ వెళ్ళిపోను, నీ శరీరంలోకి వెళ్ళిపోయి నువ్వు ఇమ్మీడియట్ గా ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఇంకా ఫ్యామిలీ ఆల్రెడీ మనకు బ్రహ్మచర్య గృహస్థ జీవితం కూడా అయిపోయింది, ఓల్డ్ ఏజ్ అయిపోయినాం. ఇప్పుడు వానప్రస్థ జీవితం తీసుకో, వెళ్ళి టెంపుల్లో నా శిష్యుడు ఫలానా శిష్యుడు స్వామీజీ లాగా ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి మళ్ళీ దీక్ష తీసుకొని దెన్ నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని టెంపుల్లో ప్రారంభించి మళ్ళీ మృత్యు వస్తుంది. అప్పటి వరకు మృత్యు సాగరాన్ని దాటడానికి వెల్ ప్రిపేర్ అయ్యి గోలోకం వచ్చేసి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు యమధర్మరాజు పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆత్మ వెళ్ళిపోయి ఆ యొక్క జస్ట్ ఇంకా దే ఆర్ అబౌట్ టు కాల్చే ప్రయత్నంలో ఉంటారు. ఇప్పుడు చితి మీద కూడా ఆయనని పడబెడతారు ఆ శరీరాన్ని. అప్పుడు దాంట్లోకి ఈ ఆత్మ వెళ్ళిపోయి అప్పుడు ఆత్మ లేవంగానే అక్కడ కూడా జై ప్రభుపాద్, జై ప్రభుపాద్ అంటే వాళ్ళందరూ భయపడిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ ఆయన ఈ బట్టలు కాల్చేటప్పుడు ఏముంటాయి, ఆ బట్టలు తీసేసి ఇంటికి వెళ్ళి తన యొక్క ఏమీ తీసుకోలేదు, కేవలం తనకు ఒక డ్రెస్ తీసుకొని కలకత్తా ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ప్రభుపాద్ చెప్పినటువంటి స్వామీజీ దగ్గర వెళ్ళి పాదాల మీద పడి వేడుకుంటాడు. ఇదంతా అనగా ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆల్రెడీ ఆ గురువు గారికి ప్రభుపాదుల వారు కూడా డివైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. పలాయన వస్తున్నాడు, నువ్వు ఆయనకు ఈ విధంగా సహాయం చేయమని. ఈయన వెళ్ళాడో లేదో స్వామీజీ చెప్తా ఉన్నాడు, ఎస్ నీ వృత్తాంతం అంతా తెలుసు, మన గురు మహారాజ్ నాకు బోధించారు చెప్పారని. అప్పుడు మళ్ళీ ఆయనని ఆశ్రమంలో పెట్టుకొని ఆయనకు దీక్ష ఇచ్చి వెల్ ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ చనిపోతాడు ఆయన. ఆశ్రమం వల్లే ఆయనకు సెండ్ ఆఫ్ చేస్తారు, ఎక్కడికి? గోలోకానికి. సో ఆ విధంగా మనందరం కూడా మృత్యు సంసార సాగరాన్ని దాటడానికి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలు ఈరోజు చూద్దాం. జస్ట్ మీరు కానీ అందరం వింటున్నాము, బట్ నోబడీ ఈస్ టేకింగ్ సీరియస్. కొంతమంది కొంత తీసుకుంటున్నారు కానీ సో దయచేసి చాలా సీరియస్ టేకప్ చేయండి. అటువంటి సిచ్యువేషన్ లో ప్రభుపాద్ కాపాడండు. మనకు కూడా అటువంటి ఆచార్యుడు నాకు ఉన్నట్టు అయితే నేను 100% గా శరీరాన్ని వదిలేయగలుగుతాను. ఆచార్య ప్రభుజీ ఇక్కడ లేడు కదా అనుకోవచ్చు, శ్రీపద్ మహారాజ్ ఉన్నారు, ప్రభుపాద్ ఉన్నారా, కానీ రక్షిస్తారు మనని. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఆ విధంగా తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఈ జన్మ మృత్యువుల ఆవలి ఒడ్డుకు నేను చేర్చుతాను. భగవంతుడు చెప్తున్నాడు, మాట ఇస్తున్నాడు. ఈ మృత్యు సంసార సాగరం నుంచి, ఈ ఒడ్డు నుంచి నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుస్తాను. కండిషన్ అనన్య భక్తితో, అంటే ఇతర భక్తి, ఇతర దేవతారాధన, అనన్య భక్తితో అర్చించు భక్తుడు, ఎవరైతే కేవలం నేనే కావాలి అనుకునే వాడిని నేను తప్పకుండా
రక్షిస్తానని మనకు భగవద్గీతలు కూడా ఏ శ్లోకంలో మాట ఇచ్చాడు భగవంతుడు? వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పాడు కదా, ఏ శ్లోకంలో అది? 9.22 ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపించట్లేదు ప్రభుజీ, వాయిస్ వినిపించట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. భగవంతుడు మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో మనకు మాట ఇచ్చాడు? 9.22 ప్రభుజీ. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యాస్ చింతయంతో మాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు మనకు? అనన్య భక్తితో ఎవరైతే నన్ను అర్చిస్తారో అటువంటి భక్తుడు నేను కాపాడుతాను. మనకు కూడా కాపాడాలని ఉంది, కానీ ఆ భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలను భగవంతుడు చెప్తున్నాడు. ప్రభుజీ నేను కూడా చాలా 50 మాలలు, 100 మాలలు, 60 మాలలు, 70 మాలలు, 16 మాలలు రోజుకు చేస్తున్నాను. నన్ను కూడా భగవంతుడు ఈ మృత్యు సంసార సాగరం నుంచి దాటిస్తాడు, నో ప్రాబ్లం. కానీ ఈ యొక్క నామంతో పాటు కథామృతం వింటున్నాము, కానీ మన లోపల ఎటువంటి లక్షణాలు డెవలప్ కావాలా అనేది భగవంతుడు ఇక్కడ చెప్తుంది. నంబర్ 1, స్వర్గాభిలాష. నేను స్వర్గం వెళ్ళాలా, లేకుంటే మహర్లోకం వెళ్ళాలా, జనలోకం వెళ్ళాలా, బ్రహ్మలోకం, అంటే ఈ బ్రహ్మాండంలో నేను ఇంకా నివసించదలుచుకోలేదు. నంబర్ 1 అది రావాలా. ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు కూడా చంద్రమా ప్రేమనుడు నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగదీశ కామనే. సో స్వామి నాకు ధనం వద్దు, జనాలు పాపులారిటీ, ఫాలోయర్స్, జనాలు వద్దు, తర్వాత మంచి మంచి అమ్మాయిలతో పరిచయాలు వద్దు, తర్వాత కవిత్వాలు, నా యొక్క పేరు ప్రతిష్ట ఆహా ఓహోలు వద్దు. నాకు కావాల్సింది మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహిత గీతమై. జన్మలకు నీ యొక్క భక్తియుక్త సేవన కావాలి. కానీ మరి ఇవన్నీ వదిలొద్దంటే మనకు చాలా కష్టం ప్రభుజీ. ఇవన్నీ లేకుంటే కష్టం ప్రభుజీ. ధనము, పుత్రులు, పశువులు, గృహములతోనూ గాని లేదా ధన సంబంధమున గల దేనితో గాని ఈ జగమునందు సుఖి కావాలని కోరిక త్యజించవలను. ఇవన్నిటితో, ఈ బంధనాలతో మనకు సుఖంగా ఉండాలి. పొద్దున నామామృతంలో కూడా వచ్చింది, మనము ముక్తిని పొందడానికి కొరకు దేన్ని వదిలేయాలని వచ్చింది? భౌతికమైనటువంటి బంధనాలను త్యజించినప్పుడు మనకు ముక్తి సులభంగా దొరుకుతుంది. భౌతిక బంధనాలను త్యజించాలని మన కోరిక కూడా ఉండాలి. హరినామం చేస్తున్నాం దేని కొరకు? ధనం కావాలా. హరినామం చేస్తున్నాం పుత్రులు బాగా డెవలప్ కావాలా. హరినామం చేస్తున్నాం ఇంకా మనకు ఒక గృహం ఉంటే 4 గృహాలు, 4 ఉంటే 10 గృహాలు. హరినామం చేస్తున్నాం నాకు బిజినెస్ పెరగాల. వీటి గురించి మనం హరినామం చేస్తే భగవంతుడు మనను ఎలా రక్షించగలుగుతాడు? ప్రతి అకేషన్ నేను అనన్య భక్తి నేను ఎలా చేయగలుగుతాను అనేది మనము ఆలోచించాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనను రక్షించగలుగుతాడు. మన యొక్క యోగక్షేమాలను భగవంతుడు చూడగలుగుతాడు. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పటికప్పుడు మనకు భగవంతుడు కొటేషన్ ఇస్తా ఉంటాడు. కానీ చాలా మంది పాపం మరి ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటే సారీ. భగవంతుడు ఇక్కడ నిన్న సంవత్సరంలో అంత గొప్ప ఫెస్టివల్
మళ్ళీ ఉండదు ఇంకా. నిన్న చాలా చర్చించాం. కృష్ణాష్టమి కంటే కూడా రాధాష్టమి అటెండ్ చేస్తే కృష్ణుడు చాలా ప్రసన్నం అవుతాడంట. నిన్న రాధారాణికి మనము పుష్పాభిషేకం చేశాం. రాధారాణి యొక్క కథామృతం విన్నాం. సో నిన్న కీర్తన ఫిజికల్ గా చైతన్య మహాప్రభు ఏం చెప్తాడు? సంకీర్తన, దెన్ నృత్యము, దెన్ మహాప్రసాదం. ఈ మూడు కూడా నిన్న చాలా బ్రహ్మాండంగా ఉండే అని నేను ఆపడానికి కొరకు, అంటే భగవంతుడి సేవకు ముందుకు వెళ్లకుండా ఆపడానికి కొరకు స్వర్గాభిలాష అది వదిలేయండి. అంటే అది కాకుండా ధనము, పుత్రులు, మన గృహము, వీళ్ళే మనల్ని ఆపుతా ఉంటారు. మీరు వస్తారా? ఓకే, లేకపోతే నేను మాత్రం వెళ్తాను. ప్రపంచం మునిగిపోతుంది. ఒక 2 గంటలు మనం భగవంతుడి సేవకు వెళ్తే వాటిని తెంచినంత వరకు ఈ జగమున వాళ్ళతోనే నేను సుఖంగా ఉంటాను అని ఆ కోరికను త్యజించినంత వరకు భగవంతుడు మనకేం హెల్ప్ చేయలేడంట. నేను దాటించలేను అంటున్నాడు. మరి ఆలోచించాడు. దాటాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వస్తారు. ఇక పర్వాలేదు అనుకునేటోళ్ళు ఇక వాళ్ళ ఇష్టము, భగవంతుడి ఇష్టం. ఇక ఏం చేసుకుంటున్నాడు. భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఈ అనన్య భక్తి యోగము దేవాది దేవుడే సర్వస్వము. రాధారాణి పిలిచింది. నేను అనుకోకుండా నిన్న విష్ణుప్రియ మాతాజీ రండి మాతాజీ అంటే మేబీ ఫోన్ చేయకపోతే రాకపోతుండేనేమో నేను అనుకుంటున్నాను. బహుశా తెలీదు. మాతాజీ మీరు తప్పకుండా రండి మాతాజీ అంటే మాతాజీ అన్నారు, ప్రభు గారు మరి లేట్ అవుతుందేమో, అది నేను చూసుకుంటాను, మీకు ఎందుకు రండి, లేట్ అవుతుంది. అరే ప్రభు గారు పిలిచారని చెప్పేసి వచ్చింది. ఆనందం, పరమానందం దొరికింది. అర్థమైందా? సో చూడండి. కాబట్టి దయచేసి రాధారాణి పిలుపుగా భావించాలా. నేనెవరిని? నేను మామూలు ఆర్డినరీ పర్సన్. మనకి ఏదైనా కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చిందంటే అరే రాధారాణి స్పెషల్ కృపతో పంపించింది. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి, అమెరికా నుంచి లెటర్ రావాలా, లేకుంటే ఢిల్లీ నుంచి లెటర్ రావాలా? ఆ పంపించే పర్సన్ డైరెక్ట్ వచ్చి మనకు ఆ హ్యాండ్కి ఇస్తాడా? ఐదర్ కొరియర్ డిటిడిసి కానీ పోస్టల్ వస్తుంది. పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చాడండి. ఎవరు పంపించినట్టు అది? ఇప్పుడంటే అన్ని వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పూర్వకాలం ఏమొచ్చేది? లెటర్స్ వచ్చేవి. ఆ లెటర్ రాగానే అబ్బా మన అబ్బాయి అమెరికా నుంచి లెటర్ వస్తే, ఢిల్లీ నుంచి లెటర్ వస్తే, లెటర్ చూడంగానే దాదాపుగా అబ్బాయిని చూసినంత ఫీలింగ్. ఆ వర్డ్స్ చదువుతా ఉంటాయి. మా ప్రేమతో ఏం రాశాడు, అమ్మా నాన్నకు నమస్కారం అని చెప్తే. మరి ఇక్కడ కూడా మనం వాట్సాప్ పెడుతున్నాము. రాధారాణి పిలుస్తుంది అని భావించలేకపోయారు. మరి అలా ఇప్పుడు చూడండి, దేవాదేవుడు సర్వము ఆపుతా ఉంటారు మనల్ని. ఏమీ లేదు, 1 అవర్ నేను వెళ్ళాల్సిందే. ఎన్నున్నా కూడా ఇప్పుడు మనందరం డ్యూటీలకు రెడీ అవుతున్నాం. డ్యూటీకి వెళ్ళకుండా ఆగుతారా? ఒక్కరోజు లీవ్ పెడతారు, 2 రోజులు లీవ్ పెడతారు. నిన్నే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నిన్న కాదు, మొన్న అనుకుంటా బహుశా. ఆమని రాధికా మాతాజీ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ కొలీగ్, అంటే ఆఫీసర్ తనకంటే హయ్యర్, ఒక 1 ర్యాంక్ హయ్యర్ ఆర్ సంథింగ్, హాస్పిటల్లో వాళ్ళ భర్తని జాయిన్ చేసి వచ్చింది. అట్లా 2-3 సార్లు అయింది కాబట్టి ఓకే, ఎవరికో చెప్పేసి వచ్చింది. ఇక్కడికి వచ్చిందో లేదో 1 అవర్ లో ఫోన్ వచ్చింది, మీ ఆయన వెళ్ళిపోయిండమ్మా. నువ్వు వెళ్ళిపోగానే మీ ఆయన వెళ్ళిపోయిండు. ఎక్కడికి? ఇంటికి కాదు, శరీరం వదిలేసాడు. దేవుడు అంటే పరిగెత్తింది. అంటే ఆఫీస్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు లీవులు పెడతారు కాబట్టి ఉండనీళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారని ఆఫీస్కి వచ్చి, మరి ఆఫీస్ కు పని చేయం మనము. భగవంతుడి దగ్గర మరి అలా కొంచెం మనం చెప్తా ఉంటాం చాలా. అరే భగవంతుడి సర్వస్వం అండి, భగవంతుని సేవించండి, సంవత్సరంలో ఒక్క రోజు వస్తుంది. కానీ లేదండి కొంచెం కష్టం అండి అంట. మనం కష్టం అన్న వాళ్ళకు భగవంతుడు కూడా లేదండి నాకు కూడా కష్టము, నువ్వు ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నేను బలవంతంగా నా లోకానికి తీసుకెళ్ళలేను అంటాడు. ఎప్పుడు లాస్ట్ లో మనం ఏడుస్తూ ఉంటాం. భగవంతుడు అంటాడు మన గురించి ఎవరు వెయిట్ చేస్తారో చూసుకోండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు సమస్తము తానే అయినవాడు కనుక ఎవరైనా అతన్ని అనన్యమగు శ్రద్ధతో అర్చించినతో సమస్త ఐశ్వర్యములను అప్రయత్నంగా పొందిన వాడును, ఇతర కర్తవ్యములన్నీ నిర్వహించిన వాడును కాగలడు. ఆ భగవంతుని శరణాగతి పొందితే షడైశ్వర్య సంపన్నుడు. సో ఆయన తలుచుకుంటే అన్నిటిని మనకు సమర్పించగలుగుతాడు. సబ్జెక్టు కండిషన్, మనం వాటి పట్ల ఆసక్తులము, వాటి పట్ల మనము
వాటికి బానిసలు కాకుండా ఉండేట్టుగా ఉండాలి. ధనం భగవంతుడు ఇస్తున్నాడు. ఆ ధనం నాది కాదు, భగవంతుడు ఇచ్చాడు. భగవత్ సేవకు ఓకే, ఈరోజు నా దగ్గర వచ్చింది, భగవంతుడి కొరకు నేను ఆ ధనాన్ని కూడా పక్కన పెట్టినట్టు అవుతే ఆ విషయాన్ని చూస్తాడంట. ఐశ్వర్యం అంటే లక్ష్మి అంటే ఎవరు అనుకుంటున్నారు? రాధారాణి కోటి లక్ష్మిలు కూడా ఆ దేవదేవుణ్ణి రాధారాన్ని సేవించడానికి లైన్ కడతారు. ఎందుకంటే రాధారాణి యొక్క ఎడమ భాగం నుండి రాజ్యలక్ష్మి వస్తుందంట. సారీ, రాధారాణి ఎడమ వైపు నుంచి మహాలక్ష్మి వస్తుందంట. మహాలక్ష్మి ఎవరు? మహావిష్ణువు యొక్క భార్య, సేవకురాలు. సో ఆ మహాలక్ష్మి నుంచి రాజ్యలక్ష్మి వస్తుంది. రాజ్యలక్ష్మి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తుందంట. ఆ రాజ్యలక్ష్మి నుంచి మర్త్యలక్ష్మి వస్తుందంట. మర్త్యలక్ష్మి ఈ మర్త్యలోకంలో మనందరం జీవించడానికి పాడి పంట ఇవన్నింటి కూడా సమకూరుస్తుందంట. మరి మన ఇంట్లో మనం నిత్యము కోరుకునే లక్ష్మికి మూల కారణం ఎవరు? మన ఇంట్లో మనం లక్ష్మి, అమ్మ నాకు కావాలి, పాడి పంట, పిల్లలు, సంతానము, ఇవన్నిటికీ కూడా మూల కారణం ఎవరు? రాధారాణి. అటువంటి రాధారాణి యొక్క ఆవిర్భావ తిథి బ్రహ్మాండంగా చేసుకున్నాం. మరి దాన్ని మీరు ఇప్పుడు గుర్తించి, అయ్యో నా ఇంట్లో లక్ష్మి అది ఇది నేను ప్రే చేయాలంటే, ఆ లక్ష్మిలు కోటి లక్ష్మిలు వాళ్ళ యొక్క మూలమైనటువంటి రాధారాణిని, ఆ దేవదేవుణ్ణి, కృష్ణుణ్ణి సేవించడానికి నిన్న ఎంతో లైన్ కట్టారు. మనం అనుకుంటున్నాం మనమే పుష్పాంజలి అర్పించాం. అక్కడ ఎంతో మంది దేవతలు కూడా వచ్చి ఆ పుష్పాంజలి ఫ్లవర్స్ ని ఆఫర్ చేశారు నిన్న. మరి మనం ఎంత దురదృష్టవంతులము. మనం వెళ్ళి అట్లీస్ట్ నిన్న ఆ డ్రెస్ చూసి ఉంటారు బహుశా, పికాక్ డ్రెస్, అద్భుతమైనటువంటి పుష్పాంజలి. మరి మనకు అదృష్టం కలే ఆన్లైన్ లో చూడడానికి. అఫ్ కోర్స్ అవుట్ స్టేషన్ ఉన్న వాళ్ళకంటే మనం ఏం చెప్పలేం, పాపం దూరం ఉన్నారు. అట్లీస్ట్ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఆ అదృష్టాన్ని వాళ్ళు పాలు పంచుకోలేకపోతారు. కాబట్టి ఇటువంటి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం వస్తే దయచేసి మిస్ చేయకండి. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ జగత్తునందు మనం సుఖంగా ఉండాలంటే, భగవంతుడు భక్తుని తాను మృత్యు సాగరమునకు అవతలి తీరం చేర్చినట్లుగా భగవంతుడు మాటిస్తా ఉన్నాడు. ఇందాక శర్మ ప్రభుత్వం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం కదా, ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మోక్షం అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుంచి నేను తప్పిస్తాను. సబ్జెక్ట్ కండిషన్, నాకు శరణాగతి పొందండి, నా యొక్క ఆదేశాలను పాటించండి, అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని దాటించగలుగుతాను, లేదంటే నేను దాటించలేను. ఇక్కడ చైతన్య మహాప్రభుడే అదే చెప్తున్నా. మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు భౌతిక సంపత్తులను కలిగి ఉండరాదు ఎవరు? మృత్యు సాగరాన్ని దాటాలి. ఎందుకంటే భౌతిక సంపత్తులు మనం ఏం చేస్తాయంటే గట్టిగా బంధిస్తాయి. సపోజ్ ఎవరైనా నది ప్రవాహం అనుకోకుండా నది ప్రవాహం పెరిగింది, మనం కాపాడాలనుకుంటున్నాం. సో ఆయన ఆ బోట్లో వెళ్తున్నారు దాటడానికి. ఆ బోటు నదీ ప్రవాహం తెలియకుండా పెరిగినప్పుడు ఆ బోట్లో మనకు దానికి కూడా తాళ్ళు అవి ఉన్నాయి అనుకోండి, దాంట్లో అందరేమో దూకేశారు.
కానీ మనం దూకుదామంటే ఆ తాడు మనకు చిక్కపోయింది అనుకోండి, మనం రక్షించాలనుకుంటున్నాం, ఎవరో తాడు వేశారు, కానీ మనకి గొలుసులో మన కాలు ఇరుక్కపోయింది. ఇంకా మనం రక్షించాలంటే ఎలా రక్షిస్తారు? ఆ గొలుసు మన కాలు మన చెయ్యికి ఏదో ఉంటుంది కదా, గట్టిగా ఉంది అది, దాన్ని విడిపించుకుంటే వాళ్ళు చెయ్యి ఇస్తున్నారు, తాడిస్తున్నారు, పట్టుకున్నాము, కానీ ఇక్కడ ఇది మనం వదలట్లేదు. ఏది వదలట్లేదు? ఈ భౌతిక సంపత్తులు, ధనము, గృహము, ఇవన్నీ అన్లెస్ అంటిల్ వీటి నుంచి మనము దూరమైనప్పుడు అప్పుడు మాత్రమే మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాము. అప్పుడు చైతన్య మహాప్రభు మనకు ఈ భౌతిక సంపత్తులను వాటిపైన ఆసక్తి కలిగి ఉండరాదని ఉపదేశిస్తున్నాడు. ఈ జగమునందే నాకు సుఖం దొరుకుతుంది, నాకు ఆనందంగా ఉంది అనుకునే వాళ్ళు దేనివల్ల సుఖ సంపత్తులు, స్వర్గలోకము, ధనము, పుత్ర, గృహ, పశువ సంపత్తులకై ప్రయాస పడరాదని చైతన్య మహాప్రభు బోధిస్తున్నారు. ఎవరైతే ఆ విధంగా ప్రయాస పడతారో, దానికి నిత్యము నిరంతరము చాలా తాపత్రయపడుతూ చాలా కష్టపడుతూ ఉంటారో, వాళ్ళు ఈ మృత్యు సాగరాన్ని దాటలేరు. ఎంత విన్నా ఎంత చేసినా మళ్ళీ నాకు అదే కావాలనుకుంటే ఇంకా భగవంతుడు కూడా మనని మార్చలేడు, మనని ఏం చేయలేడు. కాబట్టి మనకు విశుద్ధ భక్తుడికి ఎవరైతే ఈ నియమాన్ని పాటిస్తారో, ఓకే ఇంట్లో ఉండాలా, కానీ మన ఇంటిని గుడిగా మలుచుకోవాలా. ఆ గుడిగా మలుచుకోవాలంటే నిత్యం భగవంతుని సేవిస్తా ఉండాలి. అటువంటి భక్తులకు తెలియకుండానే ముక్తి రెడీ అయిపోతుందంట. ముక్తి వచ్చే రోజు ఇంటి దగ్గర రెడీగా ఉంటుందంట. ఎప్పుడు ఈ ప్రభుజీ మాతాజీ ఎగ్జామ్ రాస్తారో, ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఆ ఎగ్జామ్ లో డిస్టింక్షన్ లో పాస్ చేయడానికి రెడీగా ఉంటాను, అది ముక్తినివ్వడానికి. కానీ భక్తుడు ఎప్పుడు కూడా ముక్తి కొరకు కూడా ప్రయత్నం చేయడంట. బద్ధ జీవుడికి 2 రకాల జీవన స్థితులు ఉన్నాయి. ఒకటి ప్రస్తుత జన్మం ఉండంగా, రెండవది తదుపరి జన్మము. మరి ప్రస్తుత జన్మము ప్రీవియస్ జన్మ యొక్క ఫలితము, నెక్స్ట్ జన్మము ఈ జన్మ యొక్క కర్మ. మరి మనం ప్రీవియస్ జన్మ ఇప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తున్నాం. నెక్స్ట్ లైఫ్ కొరకు మనం ఏం చేయాలా ఇక్కడ చెప్తున్నా. నేను సత్వగుణమునందు స్థితుడై ఉన్నచో ఉన్నత లోకాలకు, స్వర్గలోకము ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే సత్వగుణంలో ఉంటే ఉన్నత లోకాలకు వెళ్ళడానికి. కానీ భక్తుడికి ఉన్నత లోకాలకు కూడా కోరిక ఉండదు. రజోగుణంలో ఉంటే ఇక్కడ మానవ సంఘంలో నిలిచి ఉంటాడు, ఇక్కడ ఇంకా భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. అదే తమోగుణంలో ఉంటే మానవ జన్మ కూడా రాదు, జంతు జీవనానికి పతనం అవుతాడు. ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ 2 రకాలు. ప్రజెంట్ ఏమో ఆల్రెడీ అనుభవిస్తున్నాం. లాస్ట్ లైఫ్ లో తమో గుణంలో ఉంటే జంతువు అయి ఉంటాం. లాస్ట్ లైఫ్ లో అట్లీస్ట్ రజోగుణంలో కర్మ చేశాం కాబట్టి మానవ జన్మలో ఉన్నాము, మర్త్యలోకంలో ఉన్నాము. లాస్ట్ లైఫ్ లో సత్వగుణంలో ఉంటే ఊర్ధ్వ లోకాల్లో ఉంటుండే. అంటే ఇప్పుడు మన అందరం కూడా లాస్ట్ లైఫ్ లో రజోగుణం ఉన్నాం కూడా మానవ జన్మ వచ్చింది. అది తెలుసుకుంటే నెక్స్ట్ లైఫ్ లో ఈవెన్ సత్వగుణం, గుణాతీతులు కావాలంటారు. సత్వగుణంలో ఉంటే కూడా మనం ఉన్నత లోకాలకు వెళ్తాం. కానీ మనము శుద్ధ సత్వంలో ఉంటే మాత్రమే భగవంతుడి ధామానికి వెళ్ళగలుగుతాము. కాబట్టి మన అందరికీ కూడా భక్తుడికి ఆ చింత కూడా ఉండదు, నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది అనేది. నిత్యము నేను ఆల్రెడీ ఆదేశాలు, ఫార్ములాస్ అప్లై చేస్తూ ఉంటాడు. ఆ ఫార్ములాస్ రోజు ఏంటి ఫార్ములాస్? భగవంతుడు మనకు భగవద్గీతలో బోధిస్తున్నాడు, భాగవతంలో బోధిస్తున్నాడు. కేవలము భగవంతుని సేవిస్తా ఉండ, మీ ధర్మమే భగవంతుని సేవించండి. ఎవరైతే ఆ విధంగా నా ముఖ్యమైన కర్తవ్యము అని భావిస్తూ అన్య చింతన లేకుండా, ఈవెన్ ముక్తి కొరకు కూడా ప్రయత్నం చేయకుండా భగవంతుని సేవించే వాడికి ముక్తి అయితే బై డిఫాల్ట్ వస్తుంది. కానీ దాన్ని కూడా కోరుకోడు శుద్ధ భక్తుడు. ఎప్పుడు భగవంతుణ్ణి నిత్యము నిరంతరము సేవిస్తూ పోతుంటాడు. ఏమైనా క్లాష్ అయినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ భగవంతుడే. సో కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ స్పెషల్ గా మిలిటరీ బార్డర్ లో పనిచేసిన వాళ్ళు లీవ్లో వస్తారు. లీవ్ లో వచ్చినప్పుడు అది మన జన్మ హక్కులా కాదు. బార్డర్ లో ఏదన్నా కొంచెం తేడా వచ్చింది అనుకోండి, గడబడవుతుంది, ఇమ్మీడియట్ గా టెలిగ్రామ్స్, ఫోన్స్ వెళ్ళిపోతాయి. లీవ్ లో ఉన్న వాళ్ళు అర్జెంట్ గా రిపోర్ట్ చేయాలని.
అన్నిటిని వదిలేసి రిపోర్ట్ చేయవలసిందే. కాదు కూడదు అంటే మన కొరకు. ఫెస్టివల్స్ ఎవరి కొరకు? ఆ ఫెస్టివల్స్ మన ఆచారులు మనను మనం ఉద్ధరించుకోవడానికి. అసలు భగవంతుడు ఎందుకు అవతరించారండి? భూలోకంలో నిత్యం ఆనందంగా ఉండేటువంటి భగవంతుడు ప్రతి సంవత్సరం మన కొరకు అర్చారూపంలో ఎందుకు అవతరించాలి? అర్చావతారానికి మనం సేవ చేసినప్పుడు సాక్షాత్ స్వయంగా భగవంతుడు గోలోకంలో ఆ సేవను తీసుకుంటాడు. ఇక్కడ మనం నిన్న పుష్పాంజలి వేసాము, కానీ అక్కడ రాధాకృష్ణులు గోలోకంలో రాసమండలంలో రతన సింహాసనంలో కూర్చుండి ఆ ఫ్లవర్స్ ఇలా మీద పడతా ఉంటాయి. ఎవరైతే నిన్న ఇలా వేశారో పాద పద్మాలకు, రాధారాణి పాద పద్మాలకు, గోపాల్ మీద, వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. వాళ్ళందరికీ భగవంతుడు అక్కడ స్వీకరించాడు వాళ్ళ యొక్క పుష్పాంజలి, అభిషేకము. సో కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది, ఈ జన్మ ముందే నేను భక్తుడనగుటకు ప్రయత్నం చేయాలా. పూర్వజన్మ ఎట్లాగూ ఎలా ఉండేది తెలియదు. ఈ జన్మంలో నేను 100కి 100 భక్తుని అయిపోతే నెక్స్ట్ లైఫ్ అంటూ నాకు ఇంక మళ్ళీ జన్మించే అవసరమే లేదు. దానికి భగవంతుడు సంపూర్ణ శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ దుఃఖాలయంలో సంపూర్ణంగా విముక్తి పొందుతారు. ఈ దుఃఖాలయంలో ఏ దుఃఖం కూడా వాళ్ళను బాధించదు, దరి చేరదు. ఇవాళ రేపు ఫుల్ వాటర్ ప్రూఫ్ రైన్ కోట్స్ ఉంటాయి, ఒక్క డ్రాప్ కూడా వెళ్ళదు. అది ఫుల్గా వేసుకొని బయటకు వెళ్తే మనకు వేడవుతుంది. ఇంటికి వస్తే ఒక డ్రాప్ కూడా ఉండదు, మళ్ళీ మన డ్రెస్ అట్లనే ఉంటుంది. అలా ఎవరైతే కృష్ణ భక్తి సంపూర్ణ శరణాగతితో వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంత వర్షం పడ్డా కూడా వెళ్తా ఉన్నారనుకోండి, ఏమీ కాదు, వాళ్ళకు డ్రాప్ కూడా పడదు. అలా ఈ దుఃఖాలయంలో మీరు ఎక్కడన్నా వెళ్ళండి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని ఆచార్యుడి యొక్క నిర్దేశతలో చేసినట్టు అవుతే ఫస్ట్ థింగ్ మనకు చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రజెంట్ లైఫ్ లో ఒక్క పాపం కాదు కదా, ఒక పుణ్యం కూడా, పాపమే కాదు పుణ్యం కూడా దరికి చేరదండి. అరే అదేంటి ప్రభు, పుణ్యం కూడా లేకపోతే ఎట్లా? పుణ్యం ఉంటే మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్ళాలా, ఊర్ధ్వ లోకాలకు వెళ్ళాలా? కాబట్టి భగవంతుడు మళ్ళీ అతనికి కర్మానుసారంగా జన్మ ఉండకూడదు, ఎందుకంటే ఆయన అదే కోరుకుంటున్నాడు. స్వామి భగవంతుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? హే ప్రభు, నేను మరల జన్మించినను పర్వాలేదు, కానీ నీ విశుద్ధ భక్తిని ఇంటనే నేను జన్మించినట్లుగా చెయ్యి. సో భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు నిత్యము నిరంతరము భగవత్ సేవలో మునిగిపోతాడు. కాబట్టి అటువంటి భక్తుడి ఇంట్లో నాకు జన్మనీవు గాని వేరే జన్మలు వద్దు, ఎందుకంటే నీ నుంచి నేను దూరం కాదలుచుకోలేదు, నీ భక్తి నుంచి నేను దూరం కాదలుచుకోలేదు. కాబట్టి స్వామి నాకు ఆధ్యాత్మిక ఉన్నతికై తిరిగి అవకాశం పొందగలుగుతుంది. ఎందుకు? నేను అటువంటి ఈ లైఫ్ ఎట్లాగో లైఫ్ స్పాన్ రాసుకొని వచ్చాం, అయిపోతుంది. అయిపోయే లోపలనే మన కోరిక, స్వామి నేను మేబీ 1% చేశాను, 2% చేశాను, నాకైతే తెలియదు, మీ దగ్గర రికార్డు ఉంటుంది. మిగతా పర్సెంటేజ్ చెయ్యాలి అంటే నా యొక్క స్పెషల్ కోరిక, ఎవరైనా నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటుంది ఎట్లయినా. కాబట్టి ఒక విశుద్ధ భక్తుడు గొప్ప, నీ యొక్క శుద్ధ భక్తుడు ఇంట్లో జన్మనివ్వండి, అప్పుడు నేను సంపూర్ణంగా చేసుకుంటాను ఈ యొక్క భక్తిని అని భక్తులు వేడుకుంటారు. కాబట్టి అటువంటి విశుద్ధ భక్తుడు ఈవెన్ ఉన్నత జన్మకు కూడా, అంటే ఉన్నత జన్మ అంటే ఉన్నత లోకాలు కానీ ఈవెన్ భగవంతుడి ధామాన్ని కూడా ఆయన కోరుకోడు. ఆయన ఎక్కడైనా జన్మ ఉండని, జీవునికి ఏ జన్మ ఎందైనా గృహస్థనిగా కానీ ఈవెన్ జంతువు కానీ ఏదైనా కూడా పర్వాలేదు, సంతానము, కొంత రాబడి, కొంత సంపత్తి, ప్రతి దాంతో ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఏది వస్తే కూడా భగవత్ ప్రసాదం అనుకుంటాడు, ఏది వెళ్ళిపోతే కూడా మేబీ భగవంతుడు నా నుంచి, హరి అంటేనే హరించేవాడు, ఎక్కువ ధనం ఉన్నది అనుకొని భగవంతుడు కొంత తీసేశాడు. కాబట్టి ది బెస్ట్, నాకు ఎంత అవసరమో, ఎందుకంటే ఇవాళ రేపు పని తక్కువై ఫుడ్ ఎక్కువైతే ఇదంతా కూడా ఫ్యాట్ పెరిగిపోతా ఉంటది, లావ్ అయిపోతాం. ఈ లావుని ఇవాళ రేపు మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్ సర్జరీస్, ఏదో సర్జరీస్ వచ్చాయి, దానివల్ల మళ్ళీ తీసేసుకుంటాం.
లేదు అంటే ఆయుర్వేదిక్, దాన్ని ఏమంటారు, న్యాచురోపతిక్, అక్కడ వెళ్ళి ఫస్ట్ నుండి ఫుడ్ తినకుండా ఏవో స్ప్రౌట్స్, కొంచెం గ్రాస్ లాంటివి తినుకుంటూ, సో యోగాలు అవి ఇవి చేసుకుంటూ దీన్ని తగ్గిస్తా ఉంటారు. మరి శరీరాన్ని తగ్గించడానికి ఇష్టపడుతున్నారు, మరి మన ధనాన్ని కూడా భగవంతుడు ఎంత ఇస్తే అంత ఓకే అని చెప్పడానికి మనం ఇష్టం లేదు. లేదు ప్రభుజీ ఇంకా పెంచాలా, ఇంకా పెంచాలా, ఇంకా పెంచాలా. ఓకే పెంచండి. మీరు పెంచాలనుకునేది మీ కర్మని తగ్గిస్తున్నారు. పుణ్యకర్మ తరుగుతుంది, పాపకర్మ పెరుగుతుంది. చాలా జాగ్రత్త. సో మరి పాపకర్మ పెంచినట్టయితే మీరు ఇక్కడ రెడీ అవుతుంది తాడు కట్టడానికి కొరకు. కట్టేస్తూ సినిమాలో చూపిస్తారు కదా, సో మంచి మాటలు చెప్పి అది ఇది చేతులు మెల్లగా ఇట్లా పెట్టేసి సో మన చేతులు కట్టేస్తారు. అదే భస్మాసురుడు శివ భగవానుడికి తపస్సు చేసి వరాన్ని పొందినప్పుడు దాన్ని టెస్ట్ చేస్తా అని శివుడి పైననే ఆయన ప్రయోగం చేస్తాడు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఇంకా అరే ఎట్లా వినించదు, శివుడికి ఇవ్వడమే తెలుసు, దాని నుంచి పాపం తర్వాత దాని యొక్క రిజల్ట్ గురించి ఆలోచిస్తాడు. దాన్ని అప్పుడు ఎట్లా కాపాడేది. మళ్ళీ భగవంతుడు విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే, స్వామి రక్షించండి మీరు అంటే, ఏం కంగారు పడకండి నేను. అప్పుడు మోహిని రూపం దాల్చి, ఆ మోహిని రూపము చూడంగానే ఆయన తన పవర్ ని కూడా మర్చిపోయాడు. ఎందుకు, ధనం జనం సుందరి బ్యూటిఫుల్ అమ్మాయి, ప్రపంచంలో ఇక అంత అందమైన అమ్మాయి ఎవరు లేరు. కాబట్టి ఆ అందమైన అమ్మాయిని అనుభవించాలని కోరిక, రాక్షసుడు కదా, తామసి కోరిక పుడుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తాడు ఓకే, కానీ ఒక షరతు మీద. ఏంటది, మన ఇద్దరిట్లో డాన్స్ కాంపిటీషన్, ఎవరు గెలిస్తే వాడు, నువ్వు నన్ను ఓడించావు నన్ను అనుభవించు. ఓకే అదేముంది అనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు స్టెప్స్, ఈ వేసిన స్టెప్ పడేయాలి, ఈ వేసిన స్టెప్ పడేయాలి. లాస్ట్ కు దాంట్లో ఎంత ముంచేస్తాడంటే భగవంతుడు, కేవలము అనుభవించాలా, ఏది చేస్తే అది రెడీగా ఉంటాడు. రాక్షసుడన్నా రెడీ ఉన్నాడండి, మోహిని చెప్పింది. కానీ మనము, భగవంతుడు చెప్తున్నాడు మృత్యు సాగరాన్ని దాటిస్తా అని, మనం రెడీగా లేదు. లాస్ట్ కు ఆ స్టెప్ లో నెత్తి మీద పెట్టే స్టెప్ వేసినప్పుడు ఆయన అంతా మర్చిపోతాడు ఈ పవర్, దీని గురించి. కేవలము చెప్పింది వింటున్నాడు, పాటిస్తున్నాడు, వింటున్నాడు, పాటిస్తున్నాడు. మరి మనం కూడా 2 ఏళ్ళు దాటిపోయింది, వింటున్నాము, పాటించడం మరి ఎంత పాటిస్తున్నాము అనేది ఆలోచించండి. రాక్షసుడు తామసిక, కానీ మోహిని ఎందుకు అనుభవించాలని ఒకటే కోరిక. మరి మనం కూడా పరమానందాన్ని అనుభవించాలని కోరిక ఎంతమందికి ఉన్నదండి. మరి ఆ కోరిక ఉంటే ఈ యొక్క నియమాలు, సంతానము, రాబడి, సంపత్తి, ఇవన్నీ కూడా భక్తుడు మాత్రం దేనిని పొందవలనని ఆరాటపడు, కేవలం ఒకటే, భగవత్ కరుణచే ప్రాప్తించిన దానితో అతడు సంతుష్టుడు అవుతాడు. ప్రతిది ఏది దొరికినా కూడా దాంతో చాలా ఆనందంగా ఉంటాడు భక్తుడు. తర్వాత ఇక్కడ తాత్కాలికమైనటువంటి గృహ కలాపములు, సాంఘిక జీవనము, సోషల్ స్టేటస్, ఇవన్నిటిని వృద్ధిపరుచుకున్నట్టు ఎందు అతడు అధికంగా కాలం వృధా చేయడు. మరి మనందరము సమయాన్ని దేని కొరకు వృధా చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. డబ్బులు వస్తున్నాయి, పరపతి పెరుగుతుంది, పోస్టులు వస్తున్నాయి, దానివల్ల నేను భగవంతుడికి కేటాయించవలసినటువంటి, గురువు ఆదేశాలకు కేటాయించవలసినటువంటి సమయం ఏమన్నా నష్టం జరుగుతుందా? డబ్బులు పోతే పర్వాలేదు, మళ్ళీ సంపాదిస్తాం, కానీ నా సమయం, పొద్దున నన్ను మంగళారతి నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా పక్కన తీసుకుపోయే వాళ్ళు వచ్చారా? హరే కృష్ణ, ముందే చెప్పండి ఏమవుతుంది ప్రపంచంలో. అందుగురించే మనము ఓపెన్ అవ్వము. అయ్యా నేను సండే రోజు ఇలా బిజీ ఉంటాను, ముందే వెల్ అడ్వాన్స్. రాధాష్టమి ఉంది, సపోజ్ మనము మన ఇంట్లో కళ్యాణం పెట్టుకున్నామండి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇన్విటేషన్స్ కూడా అయిపోయింది. మనము మన బెస్ట్ ఫ్రెండ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన కూడా మనకి ఇన్విటేషన్ ఇస్తాడు, ఏమైనా చెయ్యు, నీ పెళ్లి క్యాన్సిల్ చేసుకో, నా పెళ్లికి రావాల్సిందే. కృష్ణ సేవలో భక్తులు అన్నింటి పక్కన పెడతారు.
అమ్మాయిలు అబ్బాయిలు అల్లుళ్ళు సంపత్తి కాదంట. ఇక్కడ కావాల్సింది రాధారాణి నా కూతురు బర్త్డే నేను చేయకపోతే ఎట్లా? ఎవరు చేస్తారు? నీ సారీ కూతురు ప్రభు. పెళ్లి నువ్వు అందు గురించి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నా కూతురు అవునవును. పెళ్లి నేను నిలబడి చేయాలా? మరి రాధారాణి యొక్క జన్మదినం జరుగుతుంది, నేనే అవును ఉండాలా? ప్రభు. నేను అవును. ఉండకపోతే ఎవరు ఉంటారు? అర్థమైందా? అది మంచిగా చిన్నారి వచ్చింది. పెద్దలు మా అక్క చెల్లెలు ఉండరు, నేను ఉండాలా? నేనుంటేనే అవును నేను ప్రభు. చేస్తాను. కృష్ణ సేవ ఎందే పరిపూర్ణంగా నెలకొన్న ఆ భక్తుడు ఇతర కలాపంలో కేవలం కావలసినంత సమయము వేరే వాడికి కేవలం సమయం మినిమం టైం కేటాయిస్తాడు. కృష్ణుడి అవును దానికి రాధారాణి దానికి సంపూర్ణంగా సమయం కేటాయిస్తాడు. ఓకే, అవును ప్రభు. మాదే మరి తప్పు ప్రభుజీ. దిగిన వాళ్ళ మనం ఆలోచించుకోండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా చూడండి, నేను వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. మనం అవును. తలుచుకుంటే టైం అడ్జస్ట్ చేయొచ్చు. మేము రాధారాణి అదే రాత్రి నిమజ్జనం అయినాక కూడా వెళ్దాం అనుకున్నాము. 9 అంటే ఇక అంత ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి ముందు మనం ప్లాన్ చేసుకుంటే రాధారాణి ఏమన్నా మనకు అవకాశం ఇస్తుంది. పొద్దున్న నుంచి నేను నిన్న డ్యూటీకి పోయినా నైట్ అంతా కూడా నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ అవునవును. నిన్న ఎక్కడ నిన్న మలక్పేటలో డ్యూటీ, మెయిన్ రోడ్డు అక్కడ కేబుల్ డ్యూటీ. అవునవును. వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ మరి నేను రాధాష్టమి సెలబ్రేట్ చేశాను, డ్యూటీ కూడా వెళ్ళాను. రెండు జరిగింది. అదే చూస్తున్నాడు భగవంతుడు. విశుద్ధ భక్తుడు తదుపరి జన్మం గాని లేదా ప్రస్తుత జన్మం గాని ఏమి జరగబోని విషయం అంతగా పట్టించుకోడు. చూడండి, ఇక్కడ అందరు వింటున్నారు. పాపం మళ్ళీ ఏమైతుందో లోపల మెషినరీ ఏమైతుంది, ఏం పని చేస్తుందో తెలుస్తలేదు. కుటుంబము పని చేస్తుంది ప్రభుజీ, కానీ పిల్లలు గొడవ చేసింది ప్రభుజీ. సంఘము కూడా అతడు లెక్క పెట్టడు. విశుద్ధ భక్తుడు, గోలోకం వెళ్ళాలనుకునే భక్తుడు, వైకుంఠం వెళ్ళాలనుకునే భక్తుడే. లేదు ప్రభు ఇన్నే ఉంటామో, స్వర్గం పోతాము, బ్రహ్మలోకం పోతామంటే మన ఇష్టం. ఎవరైతే వైకుంఠము గోలోకమే నాకు కావాలా, వేరేది వద్దు అనుకునే వాళ్ళ కొరకు చెప్తున్నాడు. కుటుంబం లెక్క చేయడంట, సంతానం లెక్క చేయడు, సంఘం గురించి లెక్క చేయడు, ఇంకా వేరే విషయాలు లెక్క, ఈవెన్ వేరే దేవతల గురించి అయితే లెక్కనే చేయడు ఆయన. ఎవరు? గోలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇక్కడే ఉండాలనుకునే వాళ్ళు, స్వర్గం వెళ్ళాలనుకునే వారు. ఇది కూడా సేమ్, పర్వాలేదు, ఇది మళ్ళీ ఎప్పుడన్నా అటెండ్ చేస్తా అనుకుంటా. కాబట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యంలో అతడు పూర్తిగా కృష్ణ సేవ యందు నియుక్తుడవుతాడు. మరి ఇన్ని రోజుల నుంచి భగవద్గీతలో, భాగవతంలో, కపిల భగవానుడు దాంట్లో విన్నా కూడా మనం ఆప్షన్ చూస్తాంలే, చేస్తాంలే అనుకుంటే మన కర్మ ఇక ఎవరు మనం ఏం చేయలేరు. సంపూర్ణ కృష్ణ చైతన్యంలో అతడు పూర్తిగా కృష్ణ సేవ యందు నియుక్తుడైన వాడు మాత్రమే గోలోకం వెళ్తాడు, లేని వాడు వెళ్ళడు. అంతే. దీంట్లో ఎవరు మననేం పనిష్మెంట్ ఇయ్యరు, ఎవరు ఎందుకు రాలేవని కూడా అడగరు. ఎందుకు? మా ఫంక్షన్ కాదు, మా ఇంటి ఫంక్షన్ కాదు, రాధారాణి ఫంక్షన్ కాబట్టి మనం ఏంటంటే పాప అమ్మవారు చాలా చెప్పిండ్రు, ఎంతమంది వస్తే అంతమందికి ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ గోలోకం వచ్చేస్తారని నిన్నటి లీలలో రాధారాణి పర్మిషన్ ఇచ్చిందన్న. రాధారాణి యొక్క వ్రతము, రాధారాణి దర్శనం చేసుకుంటే ఇంకా వాళ్ళు గోలోకం, ఇక దర్శనం చేసుకున్న వాళ్ళు దురదృష్టం ఏం చేస్తామని. కాబట్టి భగవద్గీత ఎందుకు కూడా తెలుపుతున్నాడు, భగవాన్ ధామమునకు అతని దేహ త్యాగానంతరము శీఘ్రంగా చేర్చుకుంటాడంట. ఎవరిని? కేవలం భగవంతుడే నాకు కావాలా, భగవంతుడి సేవ మాత్రమే కావాలా, వేరేది నాకు అవసరం లేదు అన్న వాళ్ళకు మాత్రం. అంటే ఐఐటిలో సీట్ కావాలని గట్టిగా ఐఐటి కొరకు కష్టపడే వాళ్లకు భగవంతుడు ఏ యథామా ప్రపద్యంతే తాం తదైవ, భగవంతుడు ఆయన తీరుస్తాడు. లేదు తల్లిదండ్రికి ఐఐటి ఉంది, ఈయనకు మాత్రం డిగ్రీ చదవాలని. తల్లిదండ్రికి ఇంజనీర్ కావాలంటే ఈయనకేమో అడ్వకేట్ కావాలని. ఈయన చదువుతాడా? ఎంత ఖర్చు పెట్టు, చదవడు, ఐఐటికి పోడు, తల్లిదండ్రిని మోసం చేస్తాడు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రి లాంటి గురువు చెప్తా ఉంటాడు, భగవంతుడు చెప్తా ఉంటాడు, కానీ మన లోపల మాత్రం మన కోరికలు వేరే ఉంటాయి. ఎవరు తీరుస్తారు? ఎవరు న్యాయం చేయగలుగుతారు? అది ప్రభుజీ మేము అట్లా అనుకోలేదు. మనస, వాచ, కర్మన 3 ఒకే లైన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవద్ధామానికి వెళ్తాం. మనసులో అనుకుంటున్నాము, చెప్పేది వేరే, చేసేది వేరే అన్నప్పుడు అది టాలీ కాదు. అర్థమైందా? మీరు అందరు మాతాజీలు బంగారం ఆల్బమ్ చూపెడతారు, అయ్యా సెటు ఇటువంటి బంగారం నాకు గొలుసు కావాలా, వాడు అంటాడు మనసులో సరే అంటాడు,
అమ్మ బ్రహ్మాండం దానికంటే ఇంకా మించి చేస్తా అంటాడు. కర్మ మాత్రం చెత్త, ఏదో చేసి మిచ్చే పంపించాడు అనుకోండి, ఏం లాభం ఉంటుంది? ఇవాళ రేపు అమెజాన్ లో బుక్ చేస్తే అట్లనే అవుతుంది. బ్రహ్మాండంగా ఉంటది, పీస్ ఓపెన్ చేస్తే మళ్ళా కలియుగం అది. ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండం ఉంటది, కానీ లోపల మాత్రం ఏమీ ఉండదు. అట్లా కలియుగంలో శరీరం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఆలోచన విధానం అంతా కూడా వేరేలాగా ఉంటే అది మనం నష్టపోతాం. భగవంతుడికి ఏముంది? నో ప్రాబ్లం. అర్థమైందా? కాబట్టి సాధారణ జీవుడు మాత్రం మరణాంతరము తన కర్మానుసారము వేరొక దేహాన్ని పొందుటకు మరొక తల్లి దేహంలో ప్రవేశిస్తాడు. కర్మను బట్టి ఏ తల్లి తామసిక పశువు గర్భంలో రాజసిక గుణంలో కర్మ చేస్తూ శరీరాన్ని వదిలేస్తే మనిషి జన్మ తన కర్మని అనుభవించడానికి, తర్వాత సత్వ గుణంలో వదిలేస్తే దేవతల లోకాలకు, శుద్ధ సత్వంలో వదిలేస్తే డైరెక్ట్ భగవద్ధామము శీఘ్రముగా భగవద్ధామాన్ని ప్రాప్తి పొందుతాడు. అదే భగవాన్ యొక్క ప్రత్యేక కరుణ, రాధారాణి యొక్క కరుణామయ్య. అర్థమైందా? స్పెషల్ కరుణని పొందగలుగుతారు. చాలా మంది బృందావన్ వెళ్తారు, మనమైతే ఇక్కడే బృందావన్ లాగా చేసుకున్నాం నిన్న. అది పాండ్, అది చూస్తేనే ఎంత అద్భుతంగా ఉండే అనేది వర్ణించలేం మనం. మాక్సిమం మంది బృందావన్ రాధాష్టమికి, మనకు కూడా రాధారాణి కరుణ కృప ఉంటే ఏదో ఒక్క సంవత్సరం అన్నా రాధాష్టమికి బృందావన్ వెళ్ళాల. చూద్దాం, ఆమె ఎప్పుడు కరుణిస్తే, అమ్మవారు కరుణిస్తే మనం వెళ్దాం. అక్కడ అసలు అద్భుతం అంటే నిజంగా గోలోకం లాగానే అనిపిస్తుంది రాధాష్టమికి బర్సానా రావల్లో. కాబట్టి ఇంకేమంటున్నాడు? సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ భగవానుడు దేనినైనను కావింపగలడు, సమస్త పాపములను అతడు క్షమించగలడు, శీఘ్రమే మనదిని వైకుంఠ లోకమునకు చేర్చగలడు. సో అది ఎవరికి చేరుస్తాడు? విశుద్ధ భక్తుల ఏడ అనుకూలుడయ్యుండు దేవాది దేవుడవు శ్రీకృష్ణ భగవాని అచింత్య శక్తి. అందుగురించే మనం చెప్తా ఉన్నా, నెక్స్ట్ ఇయర్ కొరకు ఇప్పుడు చేయండి ప్లాన్. యా కృష్ణ, నాకు ఇంకా నీ ప్రతి ఫెస్టివల్ కు ఎట్టి పరిస్థితులు నేను మిస్ కాకూడదు అనుకుంటాము. మళ్ళీ అక్కడ మనం ఎక్కడ బెండ్ అయిపోతాము? బంధుత్వాలు, ఫ్యామిలీ, సంఘము, సంతానము, సంపత్తి, బిజినెస్ డీల్ ఏదైనా ఉందంటే ఏదో రీజన్ చెప్తాం, దానికి వెళ్ళిపోతాం. ఇక మనం ఎవరు మార్చగలరు? అసలైన ధనము, అసలైన కృపను పొందడానికి మనము ప్లాన్ చేయాల. అది అందరూ కోరుకుంటేనే దొరుకుతుంది, కోరుకోకుండా ఎవరికి రాదు. మనం అనుకోవచ్చు ఏమున్నది ప్రభు నేను వస్తా అంటే రాలేరంట. ఆ యొక్క రాధారాణి యొక్క కృపకు మనం వేడుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు వాళ్లకు మాత్రమే దొరుకుతుంది. మన భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది కదా, ఏ శ్లోకం అది? మనుష్యానాం సహస్రేషు. సో కొన్ని వేల మందిలో ఒక్కరు మాత్రమే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు, ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకుంటారు. సో అటువంటి వేల మందిలో మళ్ళీ అలా అనుకున్న వాళ్ళు సెలెక్ట్ అయిన దాంట్లో ఒక్కడు మాత్రమే భగవంతుని పొందగలుగుతారు. అందరికీ దొరకదు ఛాన్స్. సో ఓకే, నెక్స్ట్ టైం కన్నా ట్రై చేయండి. సో గుడ్ లక్. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, कपिल भगवान की जय। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी।